ఈ యొక్క క్రిస్టియానిటీ అనేది ఒక అంతు చిక్కిన రహస్యంగా ఈ రోజున భూప్రపంచ ప్రజలందరికీ కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వారి యొక్క స్థితిగతులను బట్టి, వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి వివేకాన్ని బట్టి మాది గొప్ప అంటే మాది గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప అనేటువంటి పరిస్థితులు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తూ ఉన్నాయి. అవునే కదండి? ఈ రోజున క్రైస్తవులుగా పిలువబడుతున్న వారిలో కూడా క్లారిటీ లేదు. అసలు వాక్యం ఏంటి, ఈ బాప్తిసం ఏంటి, ఈ రక్షణ ఏంటి, ఈ బల్ల ఏంటి అనేది చాలామందికి అవగాహన లేదు. అయితే క్రైస్తవులుగా మనకి కొన్ని విషయాలు తెలియాలి. తెలియకపోతే చాలా ప్రమాదం. అర్థమవుతుందండి? చాలామంది అంటారు ఈ బలలో పాలు పంపులు పొందడం వల్ల ఏంటండి అంటారు కొంతమంది. మరికొంతమంది ఎట్లా పడితే అట్లా చేసే ప్రయత్నం చేస్తారు. మరికొంతమంది వారు ఆలోచనలు బట్టి. అయితే వ్యక్తిగతంగా నీకు నాకు కూడా కొంత అవగాహన ఉండాలా వద్దండి? అవగాహన ఉండాలి. ఇప్పుడు ఈ ప్రపంచంలోనికి దేవుని యొక్క మహాకృపలో దాదాపుగా 3.5 సార్లు నేను బైబిల్ చదివాను. ఈ యొక్క చదివినటువంటి ప్రతి వచనంలో, ప్రతి అధ్యాయంలో కూడా ఒక లోతైన మర్మం దాగి ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆది కాండము అలాగే ఈ యొక్క పాత నిబంధన, ఈ కొత్త నిబంధన కంపేర్ చేసి చూసినట్లయితే దాదాపుగా ఈ యొక్క పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నిధులన్నీ కూడా ఈ కొత్త నిబంధనలో ఆది అపోస్తులు తూచా తప్పకుండా పాటించి వాటిని అద్భుతమైన రీతిలో అమల్లోనికి తీసుకొచ్చినటువంటి విధానము పరిశుద్ధ గ్రంథం క్లియర్గా వ్రాయబడి. అయితే చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే మానవుడిని నిత్య జీవితంలోకి నడిపించాలని. ఎక్కడ నడిపించాలని? మానవులు అంటే ఎవరు? మనమే. ఇప్పుడు ఈ నిత్య జీవితంలోకి నడిపించాలని మానవుడు తన ఆ యొక్క అద్భుతమైనటువంటి స్వరూపంలో అద్భుతమైన రీతిలో నేల నుంచి మట్టి తీసి తయారు చేసి అతని యొక్క మరి రాసిక రంధ్రాలలో మరి జీవాయువును ఓదగా నరుడేమాయుడు? జీవాత్మాయుడు. ఈ జీవాత్మాయుడు చక్కగా దేవుడితో సహవాసం చేస్తున్నాడు, దేవుడితో బ్రతుకుతున్నాడు, దేవుడితో మాట్లాడుతున్నాడు, దేవుడి ఇచ్చేటువంటి మాటలు వింటున్నాడు. చక్కగా ఆ ఏదేడు తోట చాలా అద్భుతమైన బాండింగ్ ఇద్దరి మధ్యన ఏర్పడింది. అయితే ఈలోగా ఆ ఆకాశంలో పరలోక రాజ్యంలో మనం చూసినట్లయితే మరి లూసిఫర్ అనేటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ అపవాదికి దేవునికి మధ్యన ఏం జరిగింది? ఇప్పుడు ఒక సంఘర్షణ, ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి. అయితే దేవునికి వ్యతిరేకంగా ఉన్న కారణాన్ని బట్టి ఆ యొక్క దూతగా పిలువబడుచున్నటువంటి ఆ యొక్క లూసిఫర్ని మరి భూమి మీదకి నెట్టడం జరిగింది. ఇప్పుడు ఓర్వని అపవాదుడు ఎవరిని పాడు చేయాలి? ఎవరు పాడు చేయాలి? చెప్పాలి. ఎవరిని పాడు చేయాలి? ఇప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పాలి. వాకింగ్ చదవలేదు ఏంటంటే, అలా చూస్తున్నాను ఏంటంటే, నువ్వు ఇక నాకు పెద్ద పరిచయం లేదన్నట్టు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో, దేవుని యొక్క ఉద్దేశం ఏమైతే ఉందో దానిని ఏదో ఒక విధంగా చెడగొట్టాలి. చాలా జాగ్రత్తగా ఉన్నా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏదో ఒక విధంగా దేవుని యొక్క ఆలోచన విధానాన్ని పక్కదారి పట్టించాలని పిల్లరా వాడు అనేకమైన పన్నాగాలు పన్ని మరి మానవుడిని మోసం చేయడం జరిగింది అబద్ధపు మాటలతో. అందుకని మొదటి యోహాను రాసినటువంటి సువార్తలో పత్రికలో ఉంటుంది, వాడు ఆది నుంచి అబద్ధం ఆడుతున్నాడు కనుక అబద్ధం ఆడువాడు అపవాది సంబంధం లేఖనాలు ఉన్నాయి. అయితే చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మోసగించినటువంటి తదుపరి ఇప్పుడు ఏమైపోయాడు మానవుడు? చెప్పండి, ఏమైపోయాడు? చెప్పండి, ఏమయ్యాడు? ఆ మోసపోయాడు, పాపంలో పడిపోయాడు. ఈ పాపం వల్ల వచ్చేటువంటి జీతం ఏంటి? మరణం. ఆ మరణం ఎటువంటిది? నిత్య మరణం. అంటే దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నటువంటి మానవుడు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇప్పుడు అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారని లేఖనాలు ఖచ్చితంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ మానవుణ్ణి ఎంతో ప్రేమించి ఎంతో అద్భుతమైన ఉద్దేశంతో దేవుడు చేస్తే ఆ ఉద్దేశాన్ని పక్కదారి పట్టించడానికి మానవుణ్ణి ఏదో ఒక విధంగా చెడగొట్టి తన యొక్క హృదయాన్ని దొంగిలించి తన యొక్క జీవితంలో నేత్రాశ, శరీరాశ, జీవపటాంబం అనేటువంటి ఆ యొక్క క్వాలిటీస్ని లేకపోతే అటువంటి క్యారెక్టర్స్ని వాడు సృష్టించడం జరిగింది. ఇప్పుడు చాలా కాలం అయిపోయింది, మానవులందరూ కూడా పాపం చేసేస్తున్నారు. ఆది కాండలో మనం చూసినట్లయితే, 5 కాండలో మనం చూసినట్లయితే దాదాపుగా మనము ఆ యొక్క మరి ఆ గ్రంథాలన్నీ కూడా పాత నిబంధన గ్రంథాలన్నీ కూడా చూసినట్లయితే మానవులు ఏం చేస్తారు? పాపం చేస్తున్నారు, గొర్రెని తీసుకెళ్తున్నారు, బలి చేస్తున్నారు, యాజకునికి అప్పు చెప్పి ఆ రక్తం ద్వారా పాప విమోచన అయిపోయింది అనుకుంటున్నారు. మరలా 10 రోజులు 20 రోజులు మానవ ఉన్నారు, మరలా వెళ్ళిపోతున్నారు, మరలా పాపం చేస్తున్నారు, మరలా గొర్రెని బలి చేస్తున్నారు. ఆ రక్తాన్ని మరలా ఆ యొక్క మరి ఆ పరిశుద్ధమైన స్థలంలో తీసుకెళ్లి యాజకుడికి ఇచ్చినప్పుడు బలిచ్చేసి మీ పాప విమోచన అయిపోయింది, వెళ్ళిపోయింది. ఇది చాలా రొటీన్ అయిపోయింది. అయితే దేవుడు ఒక శాశ్వతమైనటువంటి
ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని మానవునికి ఇవ్వాలి. తన యొక్క జీవితాన్ని బాగు చేయాలి. నేను ఏ ఉద్దేశాన్ని అయితే కలిగి ఉన్నానో ఆ ఉద్దేశాన్ని నేను మరలా నెరవేర్చాలని ఒక అద్భుతమైన ఆలోచన కలిగి 2025 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వారిని తన కుమారుడిగా పిలువబడిన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ భూలోకానికి పంపించాడు. అయితే ఈ భూలోకానికి వచ్చిన తర్వాత దాదాపుగా ఆయన 35 సంవత్సరాలు మరి ఆయా ప్రాంతాల్లో యూదయ, సమరయ, గలిలయ ఆ ప్రాంతాల్లో, నజరేతులో ఆయా ప్రాంతాల్లో చక్కగా ఆయన నివాసం చేస్తూ తను ఉపేక్షించుకుని ప్రభు యొక్క చిత్తాన్ని లేకపోతే ప్రభు యొక్క ఆలోచనను నెరవేర్చడానికి ఆయన దాదాపుగా 30 సంవత్సరాలు తనను తాను ఉపేక్షించుకోవడం ప్రారంభించాడు. ఉపేక్షించుకుని పరిశుద్ధపరుచుకుని పవిత్రపరుచుకుని దేవుని రాజ్య వ్యాప్తి కొరకు సిద్ధపడిన తదుపరి ఆయన సువార్త పరిచర్యలోకి వచ్చాడు. సువార్త పరిచర్యలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 3.5 సంవత్సరాలు ఆయన సువార్త చేశాడు. ఈ 3.5 సంవత్సరాల్లో ఆయన చేసినట్టు సువార్త ఏంటో తెలుసా? యేసుక్రీస్తు యొక్క రాకడ, పునరుద్ధానము, మరణము, పునరుద్ధానం. చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మానవుడు మొదటగా పరిశుద్ధంగా చేయబడ్డాడు. చాలా జాగ్రత్తగా వినాలి వాక్యం. ఎలా చేయబడ్డాడండి చెప్పాలండి? ఒక స్త్రీ పురుషుల కలయిక ద్వారా పుట్టినవాడు కాడు. మొట్టమొదటి ఆదిలో దేవుడు తన చిత్తంలో తన జీవాయువును వదగా అతను జీవాత్మయ్యాడు. అయితే ఈ మానవుడు తన యొక్క ఆలోచన చెడగొట్టుకుని అపవాది యొక్క స్నేహాన్ని బట్టి, అపవాది యొక్క ఆలోచన బట్టి పిల్లరా ఆ మానవుడు ఎప్పుడైతే చెడిపోయాడో వానిలోనికి ఏమొచ్చినప్పుడు పాపం అనేది ప్రాప్తించింది. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఈ పాపం ఎక్కడికి నడిపించింది? ఇప్పుడు మరణంలోకి నడిపించింది. అంటే ఒకని అవిధేయత వలన ఏమొచ్చినప్పుడు మరణం వచ్చింది, ఒకని విధేయత వలన జీవం కావాలా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ మానవుడిని రక్షించాలంటే ఈ మానవుడు ఏ దేహాన్ని అయితే, ఏ యొక్క శరీర ప్రాణాత్మలైతే అతను మరి చెడగొట్టుకున్నాడో మరలా దాన్ని పునరుద్ధానం చేయడానికి లేకపోతే బ్రతికించడానికి ఆయన తన యొక్క రక్తం ద్వారా మనకు పాపపు విమోచన కలిగించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామ పేరిట బాప్తీసం పొందిన తర్వాత ఆయన శరీరమును, ఆయన రక్తమును మన యొక్క శరీరంలోనికి పంపించడం ద్వారా మానవుడు పవిత్రపరచబడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చాలా జాగ్రత్తగా వినండి. అందుకని మనం బాప్తీసాలు తీసుకున్నప్పుడు అయ్యా దేవుని నమ్ముతున్నావా? నమ్మేస్తున్నానండి. క్రమంగా వచ్చేస్తానండి. చక్కగా బలలో ఉంటాను ఎన్నో చెప్తాం. బట్ వన్ థింగ్ నేను చెప్పగలను బల్లగుద్ది, మరి మన జీవితంలో ఒక్కసారి నాగట మీద చేసిన తర్వాత వెనక్కి తీసుకోవడం ఒక పాత్రుడు. ఇట్స్ ఓవర్. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు వారి యొక్క శరీర రక్తమాంశాలు ఏం చేస్తాయి తెలుసా? మనల్ని ఎక్కడ తీసుకెళ్తాయి? నిత్య జీవితంలోకి వెళ్తాయి. ఇప్పుడు మానవుడిని ఆదిలో ఏ ప్రణాళికలో దేవుడు సిద్ధపరిచాడు? నిత్య జీవితాన్ని నడిపించాలి, నాతో సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, నాతో ఆనందంగా ఉండాలి, నాతో పాటుగా సంతోషంగా తన రాజ్యంలో యేసయ్య వైపు కుడిపార్శ్వం మీద కూర్చున్న దేవుడు పరిశుద్ధుడు 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 పరిశుద్ధులని నిత్యం శరీరములు కేరములు ఏ విధంగా ఆయనని మహిమపరుస్తున్నాయో మానవులు కూడా అదే విధమైనటువంటి స్థితిలో ఉండాలని దేవుడు ఒక ప్రణాళికతో మానవుని సృష్టించాడు. కానీ మానవుడు ఆజ్ఞను అతిక్రమించడం వల్ల తన యొక్క దేహము పాడైపోయింది, భూమి పాడైపోయింది. అర్థమవుతుందండి? భయంకరమైనటువంటి సమాజం పాడైపోయింది. ఈ పాడైపోయిన సమాజాన్ని ఎట్లా బాగు చేయాలా? ఒక పరిశుద్ధుడు కావాలా? ఒకటి అవిధేయత వల్ల ఏమొచ్చింది? ఇప్పుడు పాపం వచ్చింది, మరణం వచ్చింది, నిత్య మరణంలోకి వెళ్ళి లాక్కెళ్ళిపోతుంది. ఆ అవిధేయతను బట్టి ప్రజలు పాడైపోతున్నారు. ప్రజలు దేవుని వాక్ని వినలేకపోతున్నారు. ప్రజలు దేవుని దర్శించలేకపోతున్నారు. ప్రజలు దేవుణ్ణి ఆ యొక్క ముఖ దర్శనాన్ని చూడలేకపోతున్నారు. ఇవన్నీ కూడా మరలా పునరుద్ధరించబడాలంటే, అంటే దానిని శాశ్వతంగా సమాధి చేసి ఒక నూతనమైన జీవితాన్ని ఇవ్వాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందితేనే అది సాధ్యమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి చూద్దాం, మీకు వాక్యం చూపిస్తాను. మత్తయి సువార్త ఒకసారి అందరూ కూడా చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ఒక నిమిషం అండి.
ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 11:28 ఒకసారి చూద్దాం. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఇప్పుడు చూడండి, మానవుని యొక్క ఆలోచన ఎట్లా ఉందంటే, ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడంటే చాలా ప్రయాసపడుతున్నాడు. ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళిన సమాధానం దొరకట్లా. డబ్బులో సమాధానం లేదు, బంగారంలో సమాధానం లేదు, అధికారంలో సమాధానం లేదు. ఏమంటే ఏది ఉన్నా సరే ఎటువంటి సమాధానం లేని పరిస్థితి మానవుడు భయంకరంగా అనుభవిస్తూ ఉన్నాడు. ఈ మానవుడికి ఏం కావాలి? ఇప్పుడు విశ్రాంతి కావాలి, సమాధానం కావాలి, నెమ్మది కావాలి. తన యొక్క జీవితంలో ఏ సంతోషాన్ని కోల్పోయాడు, ఏ సమాధానం కోల్పోయాడు, ఎటువంటి భయంకరమైన పరిస్థితులను బట్టి, తనలో భయంకరమైనటువంటి ఆ యొక్క పరిస్థితులను బట్టి దేవుని ఇచ్చేటువంటి ఆనందాన్ని కోల్పోయాడు. మరలా దాన్ని ఇవ్వాలంటే నువ్వు ఎక్కడికి రావాలి? ఇప్పుడు ఎక్కడికి రావాలమ్మా? చాలా జాగ్రత్త. ఎక్కడికి రావాలి? ఇప్పుడు ప్రయాసపడి భారము మోసుకొనిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, ఇదిగో నన్ను ధరించుకోండి, నా శరీరమును నా రక్తమును మీరు ధరించుకుంటే మీరు ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు నిత్య జీవితంలోకి వెళ్తారు అంటాడు కదా దేవుడు. అద్భుతమైన మాట్లాడతాడు కదా, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. చెప్ప, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంటే శరీరము పిల్లలు చాలా జాగ్రత్తగా ఉన్నారు. క్రీస్తు శరీరము, క్రీస్తు రక్తము దేనిని ఎక్కడికి నడిపిస్తుంది మనల్ని? చెప్పండి మళ్ళీ, ఎక్కడికి? నిత్య రాజ్యానికి, నిత్య జీవితంలోకి నడిపిస్తారు. అయితే మానవునికి ఉన్నటువంటి ఆ ఆలోచన విధానం మారట్లా. ఇప్పుడు ఒక మాట నన్ను అడగను. ఇప్పుడు చాలా జాగ్రత్తగా మనం ప్రశ్నించుకుందాం. ఈ శరీర రక్తమాంశాల్లో పాల్పోపులు పొందడానికి వచ్చిన మనందరం కూడా ఎలా మడితే అట్లా, లేకపోతే ఏది మడితే అది తీసుకోవడానికి అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఏమన్నాడు, ఎవడైనా నన్ను వెంబడింపకూడదు, తను ఉపేక్షించుకుని నన్ను వెంబడింపాలి. ఇప్పుడు ఆయనను మనం ఉపేక్షించుకుని దేవుణ్ణి వెంబడించాలంటే మనలో ఏముండాలి? ఇప్పుడు చెప్పండమ్మా, ఏముండాలా? పరిశుద్ధత ఉండాలి. మానవుడు తనంతటగా తాను పరిశుద్ధపరచబడలేడు. మానవుడికి ఏమాత్రం కూడా ఆలోచన లేదు. మానవుడు ఎక్కడ పడిపోతాడో, ఎక్కడ చెడిపోతాడో తెలియని పరిస్థితుల్లో. కానీ యేసు యొక్క శరీరము, యేసు యొక్క రక్తము మనలో ఎప్పుడైతే వస్తుందో మనకి విమోచించేటువంటి ఆత్మను ప్రభు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఏది మంచి, ఏది చెడు, ఏది పాపము, ఏది శాపము, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది చేస్తే మనం నిత్య రాజ్యంలోకి వెళ్తామో ఇవన్నీ కూడా ఆలోచన, వివేకాన్ని మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ శరీర రక్తమాంసముల ద్వారా, ఈ రక్తము ద్వారా మనకి ఆస్వాదిస్తూ ఉంటాడు అన్నమాట. అందుకని కొరింథీయులకు రాసిన 11వ అధ్యాయంలో ఉంటుంది, మొదటి కొరింథీయులకు, ఎవడైనాను ఈ పళ్ళలో పాలు పప్పులు పొందేవాడు ఎట్లా ఉండాలట? తనను తాను పరీక్షించుకోవాలను. ఒకసారి చదువుదాం, ఒకసారి 11:28. కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకోవాలను, అలాగు చేసి ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకెక్కి తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. ఒక నిమిషం, బలహీనం అంటే ఏంటండి? దేవుడు అంటున్నాడు, ఆయన చెప్పేది ఫిజికల్ బలహీనత కాదు, ఈ ఆత్మ సంపద ఇంటర్నల్ ఏదైతే మన ఆత్మతో ఉందో దాని యొక్క బలహీనతల గురించి మాట్లాడుతూ. ఈ శరీర బలహీనతలు కామనే. నువ్వు ఎంత ప్రార్థన చేసినా మోకాళ్ళ నొప్పులు వస్తాయి, ఎంత సన్నిధికి వెళ్ళినా బీపీ షుగర్ మామూలే. కానీ దేవుడు చెప్పేది శరీర బలహీనతలు బట్టి కాదు. ఈ ఆత్మ సంబంధమైన బలహీనలు ఎందుకు అయిపోతున్నారో తెలుసా? యేసు ప్రభు యొక్క బలను గురించి అవగాహన లేదు, యేసు ప్రభు యొక్క శరీరాన్ని గురించి అవగాహన లేదు, యేసు ప్రభు యొక్క రక్తాన్ని గురించి అవగాహన లేదు. ఏదో తింటున్నాం అయిపోతుంది అంతే. కానీ యేసు ప్రభుని ఉపేక్షించి ఆయన యొక్క శరీరంలో మన పాలు పంపులు పొందితే, ఆయన రక్తంలో పాలు పంపులు పొందితే ఎటువంటి భయంకరమైన పరిస్థితి నీకు, నీ కుటుంబానికి సంభవించినా సరే నువ్వు ఆత్మలో బలహీన పడవు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మలో ప్రార్థన చేయడం మానవు, ఆత్మలో పాడడం మానవు. ఎప్పుడైతే మనం ఈ యొక్క నిమిత్త మాత్రముగా లేకపోతే ఒక తాత్కాలికమైనటువంటి భక్తిలో మనం ఉంటామో, యేసు ప్రభుని కూర్చున్నటువంటి శరీరమును గురించి, ఆ రక్తమును గురించి అవగాహన మనలో ఉండదో మనం చాలా బలహీనలు అవుతాం. అందుకే అన్నాడు, మీలో ఎవడైనానో తను పరీక్షించుకోనుకుంటా ఇందులో చేయి పెడితే కనుక ఏమవుతారట? బలహీనులైపోతారట. చాలా మంది రోగం అంటే ఏంటి? రోగం అంటే ఏంటండి? అసలు మాకు పరిచయం లేదని చెప్తానంటే చెప్పండి బాబా. రోగం అంటే ఏంటి? ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి,
ఎవరు ఎక్కడ ఆ పిల్లలు ఎవరికి వివరించలే పరిస్థితి. భయంకర కుష్టు రోగి అనుకుందాం మనం, ఫర్ ఎగ్జాంపుల్. కుష్టు దగ్గరికి వెళ్తారు, మీరు తీసుకొచ్చి రాబాబు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ పెట్టాం. ఎందుకో తెలుసా? తనకున్న వ్యాధి అటు రోగం అటువంటిది. చూడు, ఈ రోజున మన పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే చాలా భయంకరంగా కృంగిపోతున్నాం, ఆత్మలో కృంగిపోతున్నాం, ఆత్మలో ఎదుగుదల లేదు, ఆత్మలో ప్రార్థన శక్తి లేదు, ఆత్మలో ప్రభు యొక్క దర్శనాన్ని చూడలేకపోతున్నాం, ఆత్మలో దేవుని యొక్క ముఖ దర్శనాన్ని మనం పంచుకోలేకపోతున్నాం. వాట్ హ్యాపెండ్ అని అంటే చాలా మంది యేసు ప్రభు యొక్క శరీరంలో, పిల్లల రక్తంలో అవగాహన లేకుండా పాలు పంపులు పొందుతూ ఉన్నారు. ఆయన అంటారు, ఇప్పుడు నా శరీరాన్ని ధరించుకున్న తర్వాత మనం ఎలా ఉండాలా? యేసు ప్రభుని ధరించేసుకున్నామంటే అర్థమవుతుంది అనుకున్నాను. చాలా చాలా జాగ్రత్తగా వాక్యాలు పట్టుకోవాలి. చూడండి పిల్లలు, చాలా మంది ఇటువంటి అవగాహన లేకుండా ఏదో నామకార్థంగా వెళ్తున్నాం, వస్తున్నాం, తింటున్నాం, అయిపోయింది. ఇప్పుడు కొట్లో కనబడే రొట్టె అట్లాగో ఇది కూడా అలాగే అయిపోయింది. అక్కడ ద్రాక్ష రసమో డూప్లెట్గా ఎలా కొనుక్కుంటామో ఇక్కడ కూడా అలాగే ఏదో చదివేస్తారు. బట్ ఇది 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 అది కాదు పిల్లరా. దేవుని ఆత్మ చాలా ప్రాముఖ్యమైంది. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఒక పాత్రను ఎత్తుకుని, ఇది నా వలన చెప్పండి మీకు ఇవ్వబడుతున్నటువంటి కొత్త నిబంధన, ఇది నా శరీరము, నా రక్తము, దీన్ని మీరు తాగండి. అప్పుడు మీకు ఇది తిని తాగండి. ఎక్కడికి తీసుకెళ్తాను? మిమ్మల్ని నిత్య జీవితంలోనే తీసుకెళ్తానంట. ఇప్పుడు చాలా మంది జీవితాల్లో ఒక మాట నేను చెప్తున్నామండి. ఇప్పుడు చాలా మంది క్రైస్తవులు చనిపోతున్నారు. చాలా మంది క్రైస్తవులు అందరూ చనిపోతున్నారు. ఇప్పుడు చనిపోయిన వారి సంఖ్య ఎక్కడుంది అంటే ఆ మింటూసే యేసు ప్రభు వారు రాకడ వచ్చినప్పుడు దేవుని బిడ్డలే దేవుని సన్నిధికి వెళ్ళారు, దేవుని మందిరంలో అనేకమైన పనులు చేశారు, చక్కగా పరిచర్ల పాలు పంపులు పొందారు, బలలో ఉన్నారు, అన్ని బాగున్నాయి, బాప్తిస్మాలు తీసుకున్నారు, అన్ని బాగున్నాయి. కానీ లోకాన్ని, లోకాశలు ఏది విడిచిపెట్టలేదు, ఏదో నామకార్థంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు వారు ఎక్కడ ఉంటారు చెప్పాలి? నిత్య రాజ్యంలో ఉంటారా, నిత్య నరకంలో ఉంటారా? చెప్పడమా? చెప్పాలా? ఎక్కడ ఉంటారు? ఏమాత్రం కూడా వారికి సందేశం లేదు. దేవునికి వ్యతిరేకంగా రూపింపబడినటువంటి ఏ ఆయుధం వర్దలదని చెప్పింది. మనం దేవునికి, దేవుని శరీరానికి, దేవుని రక్తానికి మనం వ్యతిరేక బ్రతుకుతే ఆ యొక్క నిత్య అగ్నిగుండంలోకి వెళ్ళిపోవలసిందే. దాంట్లో ఎటువంటి సందేశం లేదు. పాస్టర్గా నేనైనా, విశ్వాసులుగా మీరైనా, ఎవరైనా ఒకటే గతి, అందరికీ ఒకటే గతి సంభవించింది. ఎవరైతే దేవుని యొక్క శరీరం గురించి, రక్తం గురించి అవగాహన ఉండదు పిల్లరా, వారు చాలా భయంకరమైన పరిస్థితులు అనుభవిస్తారు. అర్థమవుతుందండి? చాలా మన జీవితంలో ఆయన ఒక్కసారి మనం కలిగి ఉన్నప్పుడు మనం ఏది కూడా ఈ లోకానుసారమైనది మరలా చేయడానికి అసలు అవకాశం లేనే లేదు. నిన్ను వాళ్ళని, పొరుగు వారిని ప్రేమించండి, దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి, దేవుని మహిమపరచండి. ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతాయి? ఎలా సాధ్యమవుతుంది? ఆయనను ధరించుకుంటేనే. అర్థమవుతుందా? ఆయనను ధరించుకుంటేనే. మన జీవితంలో అనేకమైనటువంటి పర్యాయములు వాక్యం వింటున్నాం, కానీ సరైనటువంటి అవగాహన చాలా మందికి ఉండట్లేదండి. ఈ రోజున ఎక్కడ చూసినా వైట్ అండ్ వైట్ చాలా మంది ప్రజలు నిజంగా పరలోక రాజ్యం భూలోకి వచ్చేసింది అనుకుంటాను నేను. కానీ పరిస్థితులు చూస్తే పక్కింటోడు కోడి కనుక ఈమె చచ్చిన ఇంటికి వెళ్ళే గోడ మీద ఇంట్లోనో అది వేసింది అనుకోండి, కోడి జన్మెత్తినందుకు అది ఎంత బాధపడుతుందో ఈవిడ తిట్టే బూతులకి. అర్థమవుతుందా? పరిస్థితులు మారట్లా. క్రైస్తవులుగా పిల్లరా, దేవుని రాకడ సమీపంలో ఉంది, సమయం తక్కువగా ఉంది, నీ కాలం గతించిపోతుంది. నీడు అనే సమయం అనే రక్షణ, మారు మనస్సు, ఇవన్నీ చాలా ప్రాముఖ్యం. యేసును ధరించుకున్నావా? ఆయన పరిశుద్ధ శరీరంలో నువ్వు పాలు పంపులు పొందుతున్నావా? పరిశుద్ధతతో మనం జీవించాలి, పరిశుద్ధాత్మతో మనం నింపబడాలా, పరిశుద్ధాత్మ శక్తి మనల్ని కమ్ముకోవాలా. ప్రైజ్ ది లార్డ్. మేడగదిలో మన అందరూ కూడా ఆది అపోస్తులు ప్రార్థన చేసినప్పుడు ఏమొచ్చింది? వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దిగింది. అంటే ఆలోచన చేయండి, యేసు ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని రక్తంలో పాలు పంపులు పొందుతూ పరిశుద్ధతతో మనం ముందుకెళ్తాము. అప్పుడు ఏమొస్తుందా? ఇప్పుడు యేసు ప్రభులో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మరి ఆయన 30 సంవత్సరాలు అయిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత ఆకాశం తెరవబడింది, అద్భుతమైన దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చింది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానంట. తర్వాత మన రోమీయులకు రాసిన పత్రికలు కానీ, కొరింథీయులకు కానీ చూసినట్లయితే ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులను, దేవుని కుమార్తెలు అనబడుతున్నారు. అసలు దేవుని ఆత్మ మనలోకి రావాలంటే మొదటగా అసలు నువ్వు ఖచ్చితంగా నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి ఈ శరీర రక్తమాంశాల్లో నువ్వు పరిశుద్ధంగా పాలు పంపులు పొందుతున్నా వస్తుందా? నీకు తెలుసా సత్యం? ఎలా మడతాలు ఉండిపోయి వచ్చేది? అన్నో బైబిల్ వ్యతిరేకం. అది పరిశుద్ధత ఉంటేనే పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తాడు. అర్థమవుతుందండి? నేను చెప్పండి, పరిశుద్ధత ఉంటేనే పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తాడా? అంతేగాని తలబట్టలు వేసుకున్నంత మాత్రం రాడు. అలాంటి భ్రమలో ఈ రోజున క్రైస్తత్వం ఉంది.
బట్ నేను ఒక మాట చెప్తానండి, సమయం అవుతుంది. దేవుని శరీరంలో పాలు పంపులు పొందుతున్న వారులారా, దేవుని రక్తంలో పాలు పంపులు పొందుతున్నవారా, ఒక మాట చెప్పనండి, మనం ఖచ్చితంగా బ్రతుకుదాం. ఒక మాట చెప్పనా, అస్సలు తెలియనటువంటి రహస్యం ఏంటంటే, మనం ఈ లోకంలో పరుగులాడతాం కానండి, ఎక్కడికో పడితే అక్కడికి. అసలు నీతిగా బతికితే చాలా ఆశీర్వాదాలు మన పక్క వస్తాయి. కానీ జనాలు ఏం చేస్తారు, వాటానికాడ పరిగెడతారు. నన్ను దీవించు ప్రభు, నిన్ను ఆల్రెడీ దీవించాడు బాబా, దగ్గర నన్ను కాపాడు ప్రభు. ఆయన నన్ను కాపాడాడు, ఆయన నన్ను బాగు ఆల్రెడీ బాగు చేశాడు. వైద్యులు గల పరమ వైద్యుని నేనే, నేను బాగు చేస్తాను రా బాబు. ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. కానీ మన వాళ్ళు ఇంకా నన్ను ఇంకా 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 తెలియనటువంటి రహస్యాలు ఈ రోజున క్రైస్తవులు అర్థం చేసుకోలేకపోతారు. మన దీవుల ఆశీర్వాదాలు వద్దు. నువ్వు పవిత్రంగా బ్రతుకు, పరిశుద్ధంగా బ్రతుకు, నీతితో యథార్థతతో బ్రతుకు, ఆటోమేటిక్గా అన్నయ్య చేత. సొలొమోను ఏమంటాడు, అయ్యా నాకు జ్ఞానం కావాలి, వివేకం కావాలి, ప్రజలందరూ నడిపించడానికి నాకు ఏం తెలియట్లేదంటే, నువ్వు ఐశ్వర్యంనైనను, ఆ ఘనతనైనను, పేరునైనను, రాజులను అడగలేదు కాబట్టి వాటితో పాటుగా, జ్ఞానంతో పాటుగా, తెలివితో పాటుగా, అన్నిటితో పాటుగా నీకు ఐశ్వర్యమును, సుఖజీవమును, వివేకమును అన్నీ ఇస్తానన్నాడు. మాట ఇచ్చిన ప్రకారమైన మనం ఏం అవసరంలా, నీతిగా బ్రతకండి, యథార్థంగా బ్రతుకుదాం, ఆటోమేటిక్గా బ్లెస్సింగ్స్ అన్ని మన వెనకాల వచ్చేస్తాయి. మా పద్మమ్మ గారికి ఇంకా 70 సంవత్సరాలు వచ్చేస్తాయి, దగ్గర దగ్గర 65-66 వచ్చేస్తున్నాయి. నాకంటే ముందు నడిచి వెళ్ళిపోద్ది ఆవిడ. ప్రజలో మన శరీరంలో ఒక్క ఎముకైనను దేవుడు తప్పిపోయి కొన్ని అన్నటువంటి పరిస్థితులు వస్తాయి. అవేంటి తెలుసా, మనకున్నటువంటి యొక్క తిండిని బట్టి ఇంకోటి దాని అవి నేను శరీర బలహీనతల గురించి మాట్లాడట్లా, ఆత్మ సంబంధమైన బలహీనతల గురించి మాట్లాడుతూ దేవుడి యొక్క వాక్కు సత్యమైందండి. ఈ రోజున చాలా మంది బలహీనలు అయిపోతారు. ప్రార్థన చేయలేని పరిస్థితి, బైబిల్ చదవలేని పరిస్థితి, మందిరానికి వెళ్ళలేని పరిస్థితి. కారణం యేసు యొక్క శరీరము మనం పరిపూర్ణంగా తీసుకోవట్లా, యేసు యొక్క రక్తము మనలో పరిపూర్ణంగా ప్రోక్షింపబడట్లా. ఒక నామకార్థంగా ఏదో అందరూ తీసుకుంటున్నారు కదా అని, పక్క వాళ్ళు తీసుకుంటున్నారు కదా, లేకపోతే తీసుకోకపోతే ఏమనుకుంటారు. ఇటువంటి పరిస్థితులు క్రైస్తవుల్ని పట్టి పీడిస్తున్నాయి. అందుకనే ఈ రోజున చాలా మంది ఆత్మలో ప్రార్థన చేయలేకపోతూ ఉన్నారు. అపోస్తలుడు పౌలు అంటాడు, ఆయన కొరింథీయులకు రాసిన పత్రికలో, నేను ఆత్మలో ప్రార్థించడం నేర్చుకున్నాను, మనసులోనూ ప్రార్థించడం నేర్చుకున్నాను. అర్థమవుతుందా? నేను ఆత్మలోను పాడడం నేర్చుకున్నాను, మనసులోను పాడడం నేర్చుకున్నాను. అంటే ఈ 2 విషయాల్లో కూడా, అంటే శరీరమును కూడా మనం పవిత్రపరచుకోవాలా, మన ఆత్మను కూడా పవిత్రపరచుకోవాలి. ఈ రెండిట్లో ఏది పవిత్రత లేకపోయినా దేవుని యొక్క శక్తి నువ్వు పొందుకోలేవు. అస్ ఇంపాసిబుల్ థింగ్. అది అసలు ఏమాత్రం కూడా జరగదు. ఈ ఆత్మ, ఈ శరీరము 2 పరిశుద్ధంగా పనిచేసినప్పుడే ప్రభు యొక్క శక్తిని మనం పొందుకుంటాం, ఆయన అభిషేకాన్ని చూస్తాం, ఆయన రాజ్యవ్యాప్తి కొరకు మనము వాడబడతాం. కళ్ళు మూసుకుంటారు ఒకసారి. పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి దేవాన్ని, పరిశుద్ధం మనందరం